ఇవాళ స్పెషల్ రెసిపీ రొయ్యలు, కోడిగుడ్డు, ములక్కాయ కలిపి ఇగురు. ముందుగా రొయ్యలు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. రొయ్యలు ఇలా ఉడకపెట్టుకొని నీరు తీసేస్తే అందులో ఉన్న ఫ్యాట్ అంతా పోతుంది. అప్పుడు మనం ఎన్ని రొయ్యలు తిన్నా మనకి ఫ్యాట్ అనేది రాదు. రొయ్యలు, కోడిగుడ్డు, ములక్కాయ కూరకు కావలసిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న రొయ్యలు, ఒక 6 గుడ్లు ఉడకపెట్టినవి, 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి, ములక్కాయ, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు తీసుకోవాలి. ఈ కూరకు కావాల్సిన మసాలా: 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల గసగసాలు, 5-6 జీడిపప్పులు, ఎండు కొబ్బరి ముక్క చిన్నది, 5 లవంగాలు, చిన్న చెక్క. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి, తడి మసాలా లాగా. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ముందుగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి. కోడిగుడ్లు ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే నూనెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, రొయ్యల కూరకి నూనె ఎక్కువ ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుంది. నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేసుకోవాలి. నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ వేగాక ఉడకపెట్టుకున్న రొయ్యలు కూడా వేసేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. దీని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తడి మసాలా పేస్ట్ని వేసుకోవాలి. స్పూనున్నర కారం వేసుకోవాలి. ఉప్పు చూసి ఇందాక వేసాం కాబట్టి కొంచెం చూసి మన టేస్ట్ తగ్గట్టు వేసుకొని బాగా కలిపి తడి మసాలా అంతా బాగా వేగే వరకు వేగి నూనె బయటకు వచ్చే వరకు మగ్గపెట్టాలి. ఇలా నూనె అంతా పైకి తేలాక ఫ్రై చేసి ఉన్న ఎగ్స్ను కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి అంతా ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఎగ్ ఫ్లేవర్ రొయ్యలకి, రొయ్యల ఫ్లేవర్ ఎగ్కి అన్ని మసాలాలు బాగా పడతాయి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే కోడిగుడ్డు, రొయ్యలు, ములక్కాయ ఇగురు రెడీ.